ఇది ఒక స్కామ్. ఇదొక స్కామ్. ఏంటి? ఈ మెడికల్ కాలేజ్ ని ప్రైవేటైజేషన్ అని చెప్పేసి ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవడం ఒక స్కామ్. దీంట్లో భయంకరమైనటువంటి స్కామ్ ఇంకొకటి ఉంది. అదేంటంటే మనం చూస్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, ఇవన్నీ ఈ మెడికల్ కాలేజ్ అంట ఈ ప్రైవేటీకరణ చేసి మళ్ళీ దీంట్లో ప్రైవేట్ వారి బొమ్మ మాత్రమే ఉంటుంది, చిన్నది ఉంటుంది, కానీ మొత్తం అజమాయిషి మనదే. అలాగే 2 సంవత్సరాల వరకు కూడా దీనికి సంబంధించి ఎవరైతే పని చేస్తారో ఆ జీతాలన్నీ కూడా ప్రభుత్వం ఇస్తుందంట. ఇది మొత్తం ఆ 2 years వరకు కూడా ప్రభుత్వం భరిస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఒక్కసారి ఆలోచిద్దాము. ఒక మెడికల్ కాలేజ్ రన్ చేయాలంటే అక్కడ దాదాపు మనకు ఒక 500 నుంచి 600 మంది సిబ్బంది అవసరం అవుతారు. డాక్టర్స్ కావచ్చు, పారామెడికల్ స్టాఫ్ కావచ్చు, అలా అన్ని రకాల వాళ్ళు మనం తీసుకుంటే 5 నుంచి 600 మంది అవసరం అవుతారు. వీళ్లకు ప్రతి నెల వీళ్ళకు జీతాలే మనకి 6 నుంచి 7 కోట్లు అవుతాయి ప్రతి నెలకి. ఇక ఇవి సంవత్సరానికి వచ్చేసరికి 70 నుంచి 80 కోట్లు సంవత్సరానికి దీని మీద మనకు ఖర్చు అవుతా ఉంటది. మనం ఇక 2 ఏళ్లకు గనక చూసుకుంటే సుమారు 150 కోట్ల వరకు కూడా ఒక కాలేజ్ మీదే అవుతా ఉంటది. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, ఇక ఒక్క కాలేజ్ పరిస్థితే ఇలా ఉంటే 10 కాలేజీలకు ఎంత అవుతుందో ఒకసారి ప్రజలు ఆలోచించాలి. దీన్నంట చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే దీని మీద ఖర్చు చేస్తారంట, వాళ్ళేమో ప్రైవేటైజేషన్ కి తీసుకుంటారంట, ల్యాండ్ మందే, మళ్ళీ ఎంత ఎకరానికి 100 రూపాయల చొప్పున 66 ఏళ్లకు లీజుకి ఇస్తా ఉన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లే చేశాము, ప్రైమ్ ల్యాండ్, కొంత డెవలప్మెంట్ మనం చేస్తున్నాము. మరి ఈరోజు ఇవన్నీ కూడా ఉన్న పనంగా ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పి మనమే జీతాలు ఇవ్వాలంట. అంటే ఒకసారి అర్థం చేసుకోండి, ఒక చేతో ఇటు మనం ఇస్తూ ఇంకో చేతో మనం ఇటు తీసుకుంటున్నాం.